మనం రాష్ట్ర మహిళా కమిషన్ ఆఫీస్ ముందు ఉన్నాము. ఇప్పుడే లోపల పోయి ఈ పిటిషన్ ఇచ్చినాము. విషయము మీకు ఒక్కసారి బ్రీఫ్ చేసిన ఏంటంటే, ఒక తప్పుడు కేసు, ఒక దొంగ కేసు అనని మాటను అన్నట్టుగా చిత్రీకరించి ఆంధ్ర పోలీసు వాళ్ళు తెలంగాణ జర్నలిస్ట్ మీద ఒక కక్ష సాధింపు చర్యగా బుక్ చేసి, బొబ్బిలిలో సేమ్ జర్నలిస్ట్ను అంతకుముందు కర్నూలులో కూడా ఒక తప్పుడు కేసు బుక్ చేసి 3rd డిగ్రీ టార్చర్ చేసి, మళ్ళీ ఇంకో కేసు బొబ్బిలి ఎక్కడో విజయనగరం జిల్లాలో బుక్ చేసి అక్కడి నుంచి 2.5 నెలల కింద తనను అరెస్ట్ చేసేందుకు ఇక్కడికి వస్తే, అసలు అనని పదాన్ని నువ్వు ఎట్లా అన్నావా అని చెప్పి తన పోలీసు వాళ్ళతో మేము వారించినాం. ఆ రోజు వదిలిపెట్టిపోయినరు. మళ్ళీ దొంగల లెక్క సివిల్ డ్రెస్లో టీ-షర్ట్స్, జీన్ ప్యాంట్స్లు అటువంటి డ్రెస్సెస్ వేసుకొని వచ్చి ఒక ఎర్ర కలర్ కారు, ప్రభుత్వ వాహనం కాకుండా ఉండి వెనుక నెంబర్ ప్లేట్ కూడా పలిగిపోయి ఉన్న దాంట్లల్లో లిటరల్గా ఎవరి దగ్గరకు వచ్చినా కానీ ఇంటికి వచ్చి బనీన్ మీద ఉంటోని అన్నం తింటోని పట్టుకొని ఇట్లా లేపి ఆ బనీన్ అట్లా కాలర్ పట్టుకొని కిందికి 3 ఫ్లోర్లు గుంజుకొని వస్తుంటే వాళ్ళు పోలీసు వాళ్ళు అయితే అట్లా గుంజుకరారు. సో ఈ కిందికి వచ్చే వరకు అసలు ఎవరు నా భర్తని అట్లా తీసుకుపోతుర్రు, గొర్రెని గుంజుకపోయినట్టు గుంజుకపోతుర్రు, మీరు ఎవరని చెప్పని భార్య అడ్డుపోయింది. భార్య విజయలక్ష్మి అడ్డుపోయింది. చేతులు వాటి అటు ఇటు గుంజుతుంటే అప్పుడు కింద వీళ్ళు వాడకట్టోళ్ళు అందరూ జమ అయ్యి, అరే ఎవరైనా మీరు గట్లెందుకు గుంజుకపోతున్నారు, ఇదెక్కడ పద్ధతి, మీరు ఎవరు అంటే మాకు మా పోలీసు వాళ్ళని పిలువని లోకల్ వాళ్ళు పోలీసు వాళ్ళకి ఫోన్ చేస్తే అప్పుడు పోలీసు వాళ్ళు వచ్చారు. పోలీసు వాళ్ళు వచ్చినాక వచ్చే వరకు వీళ్ళు అక్కడే ఉండి వారెంట్ ఉన్నది చెప్తున్నారు. అది విజువల్స్ అన్ని చూసినాం. ఒకవేళ అరెస్ట్ చేసేది ఉంటే, ఎవరైనా అరెస్ట్ చేసేది ఉంటే పోలీసు వాళ్ళు వచ్చేది ఉంటే వాళ్ళు డ్రెస్లో రావాలి, లేకపోతే పోలీస్ వెహికల్ అని ఉండాలి, లేదు వేరే రాష్ట్రంకి వెళ్ళి తెలంగాణ రాష్ట్రంకి వచ్చి ఆంధ్రప్రదేశ్ నుంచి ఇక్కడికి వచ్చారు కాబట్టి లోకల్ పోలీసు వాళ్ళకని చెప్పాలి, లోకల్ పోలీసు వాళ్ళు ఉండాలి. సో ఎవరు తీసుకుపోతున్నారు ఏంది, ఆల్రెడీ ఒక 4 నెలల కింద తీసుకుపోయి గొడ్డును కొట్టినట్టు కొట్టి నానా బూతులు మాట్లాడినటువంటి వ్యక్తిని మళ్ళీ తీసుకుపోతుంటే, ఎవరన్నా కానీ ఏ భర్తనైనా కానీ వాళ్ళ భార్య ముంగట, పిల్లల ముంగట, చిన్న పిల్లలు ఏడుస్తుంటే ఆర్తనాదాలు వినకుండా కూడా తీసుకొని పోతుంటే ఎవరైనా కానీ ప్రతిఘటిస్తారు. ఎవరు తీసుకుపోతున్నారు, చంపుతారు, అసలు ఏం చేస్తారు. అంతకుముందు ఆ సాయి కిరణ్ అంటే అనేది చంపి కాలబెట్టి బూడిద కూడా దొరకకుండా చేశారు కదా. అటువంటిది ఇట్లేమైనా జరుగుతుందా ఏందనేది వీళ్ళు భయంతో ఉంటే అప్పుడు మళ్ళీ పోలీస్ స్టేషన్కి తీసుకొచ్చి అక్కడ పెట్టి తనని సపరేట్ చేసి తీసుకొని పోయిండ్రు. దాని విషయంలో కంప్లైంట్ ఆ రోజు రాత్రి కంప్లైంట్ అక్కడ తను ఇచ్చింది అందరి సమక్షంలో, అది కూడా జనం అందరూ చూసిండ్రు. ఆ కంప్లైంట్ ఇచ్చినట్లు ఒక చిన్న కేసు ఏదో పెట్టినట్టుగా చేసిరు ఆ విజువల్స్ అన్ని ఉండి. ఇప్పుడు మళ్ళీ కొత్త కథ ఏం చేస్తారంటే, తన మీద వాళ్ళు డ్యూటీ నిర్వహిస్తున్న సమయంలో ఆటంకం కలిగించిందని చెప్పని ఇప్పుడు విజయలక్ష్మి కేవీఆర్ భార్య మీద ఓ తప్పుడు కేసు మళ్ళీ బనాయించి తనని మళ్ళీ అరెస్ట్ చేసే ప్లాన్ జరుగుతున్న సందర్భంలో, అసలు ఆల్రెడీ ఇక్కడ ఇచ్చిన పిటిషన్ మీద ఎంత అసభ్యంగా సభ్య సమాజం అందరూ చూస్తున్నారు కదా. నేను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ పెద్దలకు, పోలీస్ డిపార్ట్మెంట్ కావచ్చు, అక్కడ ఉన్నటువంటి ముఖ్యమంత్రి కావచ్చు, మీ ఇంట్లోలను, మీ ఆడబిడ్డలను మీ ఇళ్ళకి వచ్చి గట్లనే ముట్టరాని చేతులలో ఇట్లా పట్టుకొని గుంజుడు, నడుము పట్టుకొని గుంజుడు, ఆ విజువల్స్ అన్నీ ఉన్నాయి కదా. అట్లా ఏ ఆడోళ్ళనన్నా మీ ఇళ్ళకి కనుక చేసేది ఉంటే మీరు ఒప్పుకుంటారా దాన్ని అని అడుగుతున్నాను నేను. ఎవ్వరు కూడా ఒప్పుకోరు. అది చట్టం కూడా అది ఏం చెప్తలేదు. ఒక ట్రాన్సిట్ వారెంట్ లేదు, ఏం లేదు. తీసుకొని వచ్చి నువ్వు ఇష్టం వచ్చినట్టు తీసుకొని పోయి ఒకసారి కొడతారు, నెక్స్ట్ టైం చంపుతారా ఏందో తెలియని పరిస్థితుల్లో. మరి మా తెలంగాణ ఆడబిడ్డలు గారా, మా అక్కజెల్లెలు గారా, బూతులు అయితే ఎట్లాగో విపరీతమైన బూతులు మమ్మల్ని ఈ అంశం గురించి మాట్లాడితే దీని మీద రాజకీయాలు పెట్టి మాట్లాడుతూ ఉన్నారు. అసలు దీనికి రాజకీయాలకు సంబంధం ఏంటిది? అసలు తన అన్నని మాటను అన్నట్టుగా చిత్రీకరించి పెట్టి ఒక తప్పుడు కేసు బనాయించి మళ్ళీ తప్పుడు కేసుతోటి మళ్ళీ తీసుకుపోయి మళ్ళీ వాళ్ళ భార్య మీద కూడా మళ్ళీ ఒక తప్పుడు కేసు. నీ ఐడెంటిటీ కనుక చెప్పి నువ్వు పోలీస్ డ్రెస్లో వచ్చినప్పుడు తన ఏమైనా ఆబ్జెక్షన్ చేసేది ఉంటే అప్పుడు అడగాలి. నువ్వు సివిల్ డ్రెస్లో వచ్చిన ఆ వీడియోస్ అన్ని ఉన్నాయి. ఆ వీడియోస్ అన్ని కూడా ఇప్పుడు కమిషన్ ముంగట తీసుకొచ్చి పెట్టినాం. వాళ్ళే చూసి అసలు పరేషాన్ అయింది, ఇది ఎక్కడ కథ, ఇంత ఘోరంగా అట్లెట్లో ముట్టుకుంటాడని చెప్పని. ఇప్పుడు మహిళా కమిషన్ నుంచి ఇమీడియట్గా వెంటనే ఆ సర్కిల్ ఇన్స్పెక్టర్ శ్రీనివాస్ ఎవరైతున్నారు వాళ్లకు అటువంటి వాళ్ళని ఇంకా కంటిన్యూ చేసి వాళ్ళు చెప్పినటువంటి తప్పుడు కేసులు బనాయిస్తున్నటువంటి ఈవెన్ అవసరం అనుకుంటా, మరి కానూన్ ఎట్లుండదో నాకు తెలియదు, కానీ మహిళా కమిషన్ అవసరమైతే అక్కడ డీజీపీని కూడా ఒక ఎక్స్ప్లెనేషన్ అడగాల్సిన అవసరం ఉంది. వాళ్ళకు కూడా నోటీసులు పంపించాల్సిన అవసరం ఉంది. అసలు డీజీపీ ఏం చేస్తున్నాడు? 2.5 నెలల కిందనే ఈ ఇష్యూ అంతా మొత్తం ఇంత ఫ్లేరప్ అయింది. 2 రాష్ట్రాల మధ్యలో ఇది ఒక పెద్ద చర్చనీయాంశంగా తయారైన తర్వాత కూడా మళ్ళీ తనని తీసుకుపోవడం అంటే ఇదేంది అంటే, తెలంగాణ ప్రజలంటే చిన్న చూప, తెలంగాణ ఆడబిడ్డలంటే చిన్న చూప, ఎడబడతాడు ఎట్లా పట్టుకుంటారు? ఆడ పోలీసు వాళ్ళు లేకుండా వచ్చి అరెస్ట్ చేసుడే ఫస్ట్ తప్పు. అన్ని తప్పులే, మొత్తం ఈ కేసుకు సంబంధించినటువంటి ప్రతీదీ తప్పే ఉన్నది. ఇలా ఇది సేద్యం చూసినట్టుగా, ఏదో నుమాయిష్ ఎగ్జిబిషన్ చూసినట్టుగా ఇక్కడ ఉన్నటువంటి హోంమంత్రి, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా సేమ్ పట్టనట్టుగానే ఆయన బిహేవ్ చేసుడు. సేమ్ వాళ్ళ జిల్లాకు సంబంధించినటువంటి వ్యక్తి, సేమ్ సామాజిక వర్గానికి సంబంధించిన వ్యక్తి. ఆ సామాజిక వర్గం వాళ్ళు బొచ్చాడు మంది మంత్రులు ఉన్నారు. నేను వాళ్ళని కూడా అడుగుతున్నా, మరి మీకేం అనిపిస్తలేదా, మీకేం సోయి అనిపిస్తలేదా? మా బోటల్లో బట్టి తిరుగుతూ ఉన్నాం కదా. మీరు వెంటనే ఈ ఇష్యూని అసలు తీసుకొని టేకప్ చేసి ఒక్కరు కూడా మాట్లాడలేదు దీని మీద ఇప్పటిదాకా. ఇది ఎక్కడ అన్యాయము, ఇంత ఘోరము.
ఒక ఆడబిడ్డ తెలంగాణ ఆడబిడ్డ మీద చేయబడ్డ తర్వాత కూడా చూసుకుంటా ఇంకా మీరు తమాషా చూసినట్టు చూస్తారు, డ్రామాలు చూస్తారు కదా. మీరేం మనసులే అసలు? మీరు తెలంగాణ బిడ్డలు అయితే అసలు అనాలంటే మాకే సిగ్గు అనిపిస్తుంది. మీరేం ఎమ్మెల్యేలు, మీరేం మంత్రులు, మీరేం క్యాబినెట్, మీరేం రాజ్యం నడుపుతున్నారు? అందులో ఉన్నటువంటి మంత్రులను కూడా అడుగుతున్నా నేను. మీరెక్కడ పోయారు? మీకేమనిపిస్తలేదా? మీ తోటి ఆడబిడ్డని ఇట్లా వాటి గుంజుతుంటే మీకేమనిపిస్తలేదా? ఇప్పటికి దాదాపు 10 రోజులు అవుతున్నది. ఒక్కరన్నా మాట్లాడలేదు దీని మీద? ఒక్కరన్నా మాట్లాడారమ్మా దీని మీద? ఈ కేసు గురించి ఎవరన్నా పర్సీవ్ చేసిరా ఇప్పటిదాకా? ఆడవాళ్ళు మంత్రులు ఉన్నారు. మరి ఆ రోజు కూడా చెప్పినాం మేము, మీకన్నా కొద్దిగా సోయి ఉండాలి కదా అని చెప్పని. మీరు కూడా సోయికి రాండి, మాట్లాడి దీన్ని ఇన్వాల్వ్ కాండి. ఇది ఎక్కడ పద్ధతి? మేమైతే దీన్ని ఊకునే ముచ్చటే లేదు. ఎక్కడికంటే అక్కడికి దీన్ని తీసుకుపోతాం. జనం కూడా అర్థం కావాలి. ఆంధ్ర జనానికి, ఇక్కడ జనానికి. మేము రాజకీయాలు కాదు, తప్పుడు కేసులు బనాయించి ఇక్కడ నుంచి జర్నలిస్టులైనా ఎవరినైనా తీసుకుపోతామంటే మాత్రం మేము ఊకోము. ఇక్కడ తెలంగాణ సమాజం ఊకోదు. దేనికంటే దానికి ఎక్కడికంటే యాడికైతే ఆడిపోతాం మేము. ఈంట్ కా జవాబ్ పత్తర్ సే దేంగే, పత్తర్ కా జవాబ్ బారూద్ సే దేంగే అనేది ఉంటుంది తెలంగాణలో. మేము తప్పు చేయనప్పుడు, ఒకవేళ తప్పు చేసేది ఉంటే, మాట నిజంగానే అనేది ఉంటే మీరు ఎట్లైనా తీసుకుపోతే ఆ రోజు చెప్పినాం, ఈ రోజు కూడా చెప్తున్నాం. కానీ తప్పుడు కేసులు బనాయించి చేస్తారు కాబట్టి బరాబర్ అమాయకుల మీద కేసులు పెట్టి మీరు శిక్షిస్తా అంటే తెలంగాణ సమాజం ఊకోదు. ఈవెన్ ఆంధ్ర వాళ్ళకు కూడా, ఆంధ్ర సామాన్యమైన జనానికి కూడా చెప్తున్నాం, మీ ఇంటి ఆడబిడ్డల మీద కూడా ఇట్లా తప్పుడు కేసులు బనాయించి తీసుకపోతే మీరు ఒప్పుకుంటారా? బరాబర్ చట్టరీత్యా ఆ శ్రీనివాస్ మీద చర్యలు జరగాలి. ఇటువంటి మళ్ళీ జరగకుంటుండేటందుకు కమిషన్ అవసరమైతే ఇక్కడ డీజీపీకి, అక్కడ డీజీపీకి మెసేజ్లు పెట్టాలి. అవసరమైతే వాళ్ళని పిలిపించుకోవాలి, వాళ్ళతో మాట్లాడాలి. తన ఆ సిఐని సస్పెండ్ చేయాలి, డిస్మిస్, రిమూవల్ ఫ్రమ్ సర్వీస్ కూడా చేయాల్సిన అవసరం ఉన్నది. వాళ్ళు ఎట్లా వాళ్ళ ప్రొసీజర్స్ ఎట్లా తీసుకుపోవాలి. తర్వాత కేవీఆర్ కుటుంబానికి, ఇంట్లో కూడా రక్షణ కల్పించాలి. ఇంట్లోలను కూడా చిన్నపిల్లలను కూడా అసలు వాళ్ళు బడికి పోవాలంటే కూడా ఇట్లా వాళ్ళకు ఒక పీడకల లెక్క జమ ఉన్నది. కుటుంబం మొత్తం డిస్టర్బ్ అయిపోయింది కంప్లీట్గా. ఇప్పుడు ఆయన జైలు ఉన్నారు, బయట ఉన్న ఇట్లా ఇబ్బంది పెడుతున్నారు. వాళ్ళను కూడా కాపాడాల్సిన అవసరం ఉన్నది. మానసికంగా వాళ్ళ మీద ఈ ఒత్తిడి లేకుండా చూడాల్సిన బాధ్యత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మీద, హోమ్ మినిస్టర్ రేవంత్ రెడ్డి మీద ఉన్నది. నువ్వు ఆ ముఖ్యమంత్రితో మాట్లాడతావా, ఏం మాట్లాడతావా? నేను ఇంతకుముందు కూడా చెప్పిన అమరుల స్తూపం దగ్గర ఒకవేళ ఆయన అన్నట్టు కనుక నువ్వు ప్రెస్ మీట్లో పెట్టి కనుక చూపియండి. సాటర్డే సండే వస్తున్నారు కదా చంద్రబాబు, ఇవన్నీ రేపు ఎల్లుండి సాటర్డే రోజు వస్తారు కదా ఇక్కడ, అక్కడ ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రి ఇక్కడికి వస్తారు కదా, చూపియండి. కేవీఆర్ కనుక ఆ బూతు మాట మాట్లాడి కనుక చూపించేది ఉంటే మేము అందరం ఆగిపోతాం. అవి మేము ఆల్రెడీ చూపించినాం, అది అనలేదు. మరి ముఖ్యమంత్రి నీకు కూడా చెప్పినాం, నువ్వనే చెప్పవు, మరి నువ్వనే చూపి అని చెప్పని. ఎట్లా తీసుకోపోతారు ఇక్కడికి వెళ్ళి? ఇప్పటిదాకా దాని గురించి మాట్లాడతలేరు. రేవంత్ రెడ్డి జనం చూస్తున్నారు. నువ్వు ఎవరి చేతులు ఉన్నావు, ఎవరి చేతులలో కీలు బొమ్మ అయి ఉన్నావు, ఎవరు ఆడిపిస్తే తోలు బొమ్మల ఆటలు ఆడుతున్నావో జనం చూస్తున్నారు. తెలంగాణ ఆడిబిడ్డ మీద జరిగినటువంటి అవమానాన్ని తెలంగాణ ప్రజలు సహించే పరిస్థితి లేరు. నీకు దీనికి బరాబర్ జవాబు ఉంటుంది తెలంగాణ ప్రజలకెళ్ళని చెప్పి నేను మీకు విజ్ఞప్తి చేస్తున్నాను.